నమస్కారం నేను మీ రాజ్ని వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ జర్నీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ట్రావెల్ సిరీస్ ఈ ట్రావెల్ సిరీస్లో నేను గ్యాట్లిన్బర్గ్కి వెళ్ళాను అని లాస్ట్ వీడియోలో చూపించాను. సో ఈ వీడియోలో గ్యాట్లిన్బర్గ్లో ఇంకా పిల్లలతో ఎలాంటి లొకేషన్స్ చూడొచ్చు అని కూడా చూపించేస్తాను. చూడండి, మనమైతే ప్యారెట్ మౌంటైన్కి వెళ్ళిపోతున్నాం. వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్ అండ్ పిల్లలు అయితే పక్కా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే బోల్డ్ అనే ప్యారెట్స్, ప్రపంచంలో మనం అన్ని ప్యారెట్స్ ఒక దగ్గర చూసుండమేమో, ఇక్కడ చూడొచ్చు. అండ్ అంతేకాదు వాటికి మనము ఫుడ్ కూడా ఫీడ్ చేయొచ్చు అనమాట. ఈ లొకేషన్ పెద్దవాళ్ళ కంటే కూడా పిల్లలదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు కొన్ని ప్యారెట్స్ చూసిన తర్వాత కొంచెం బోర్ కొట్టచ్చు, కానీ వీళ్ళకి మాత్రం 4-5 గంటలు చూసినా కూడా అస్సలు బోర్ కొట్టదు. సో మేము ఎలా చూసాం, ఏమేమి కవర్ చేసాం అనేది మాతో పాటు మీరు కూడా చూసేస్తారు. వచ్చేయండి. ఇంటి దగ్గర అండ్ ఇళ్ళల్లో ఎప్పుడు మనం చిన్న చిన్న ప్యారెట్స్ చూసి లక్కీ ఇంత పెద్ద ప్యారెట్స్ చూసేటప్పటికి ఇవి ప్యారెట్సా లేకపోతే ఇంకొక కైండ్ ఆఫ్ బర్డ్స్ అనే భ్రమలో ఉన్నాడు అనమాట. సో అది మేము చెప్తూ ఉన్నాము. ఇక్కడ ఏంటంటే మనకు ఫ్రెండ్లీ అండ్ నాన్ ఫ్రెండ్లీ బర్డ్స్ దగ్గర క్లియర్గా వాళ్ళు బోర్డ్స్ పెట్టేసి ఉంటారనమాట. ఇవి టచ్ చేయొద్దు, అసలు నియర్ బై కూడా రావద్దు అని. సో పిల్లలకి తెలియదు కదా, ఆబ్వియస్లీ క్యూరియాసిటీతో ముందు వెళ్ళిపోతూ ఉంటారనమాట. వాటిని అగ్రివేట్ చేయకూడదు, కోపం వస్తే కొరుకుతా ఏవైనా. అవి కదా భలే ఉన్నాయి అవి. సో ఇప్పుడు మనం వచ్చేసాము బర్డ్ గార్డెన్ దగ్గరికి. ఇప్పుడు వరకు ఏంటంటే అక్కడక్కడే కనిపిస్తాయి. ఇప్పుడు ఈ స్పాట్లో మీకు క్లోజ్ టు ఒక 100 ప్యారెట్స్ ఒకటి దగ్గర కనిపిస్తాయి. సో దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ వీ కెన్ ఫీడ్. ఇక్కడ మనము ఫీడ్ చేయొచ్చు అనమాట. అండ్ వాటికి కావాల్సిన ఫుడ్ అంతా కూడా ఈ ఏరియాలోనే ఎంట్రన్స్లో పెట్టుంటారు. మనం పే చేసి తీసుకోవచ్చు. జస్ట్ ఒక కాయిన్స్ క్యారీ చేయండి లోపలికి వెళ్ళేటప్పుడు. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. పెద్దవి అండ్ కొన్ని అగ్రివేటెడ్ బర్డ్స్ అవన్నీ కూడా క్లియర్గా రాసి ఉంటారు. అండ్ హెల్పర్స్ కూడా ఉంటారు. మనం అడిగితే ఇలా నీట్గా చేతిలో పెడతారు. లక్కీ అండ్ నవీన్ అయితే ఫుల్గా పట్టుకొని ఎంజాయ్ చేశారు. నేను మాత్రం పట్టుకోవడానికి అసలు ధైర్యం చేయలేదు. పాపం వాటి సైడ్ చూసి భయపడిపోయాను. దొంగ చేయి సరిగ్గా పెట్టాలి, ఫ్లాట్గా. పలుకున్నది తీసుకెత్తుకుంటున్నది. అది వెయిట్ తక్కువ ఉండే తీసుకొని అలా కొరికి తింటున్నట్టుంది. ఒకసారి చెప్పు, ఇప్పుడు వరకు ఎన్ని వెతుకున్నావు? ఏమైనా గీకాయా, కొరికాయా చెప్పు. కానీ అన్కంఫర్టబుల్గా ఉంది. అది అలవాటు చేసుకోరా, జిబ్బుజీ బాగుంటుంది. అది ఒక కాకటీలు. అది ఎక్కితే దిగట్లేదు, అది బద్ధకంగా ఉంది పాపం. దానికి డాన్సింగ్ ప్యారెట్లో ఉంది, డింగ్ 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 అని. బైట్ చేసినా ఇక్కడ ఏం కాకుండా ఉంటుంది. ఫింగర్స్ అంత కట్ అవుతుంది. Like front or back? Right on the head. Oh. Yeah. Do they like it? నవీన్ ఎత్తుకున్న బర్డ్స్లో కొన్ని ఏంటి అంటే కొన్ని ఓల్డ్ ఏజ్ ఉన్నాయి. సో అవి బాగా వెయిట్ ఉన్నాయన్నమాట. వాటి నెయిల్ స్టాంప్స్ కూడా తిన స్కిన్ మీద, చేయి మీద అలా పడిపోయినాయి. సో వాళ్ళు చెప్పారు వెయిట్ ఎక్కువ ఉంటాయని. నేనైతే ఇంకా అసలు ధైర్యం కూడా చేయలేదు. ఎందుకు వచ్చింది గొడవరా బాబు అని ఎంజాయ్ చేస్తూ ఉన్నా, కానీ నవీన్ చెప్పినా కూడా నేను ఎత్తుకోలేదు. అండ్ ఇదేంటి అంటే హనీ స్పాట్ అనమాట. ఇక్కడ మనం హనీ కొనుక్కొని ప్యారెట్స్కి ఫీడ్ చేయొచ్చు. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. హనీ కాదు, దిస్ ఈజ్ ప్యూర్ నెక్టర్. అండ్ ఇవి నెక్టర్ తాగే ప్యారెట్స్ అనమాట. అన్నీ ఒక
ఒక దగ్గరికి వచ్చేస్తాయి. భలే ఉంటుంది ఈ లొకేషన్. నాకు చాలా బాగా నచ్చింది ముందు దానికంటే కూడా. సో దాని తర్వాత మేము వచ్చేసాము ఆల్పైన్ కోస్టర్కి. సో మార్నింగ్ అదంతా చూసుకొని ఒక రూమ్లో ఒక 1 hour రెస్ట్ తీసుకొని లంచ్ తినేసేసి మళ్ళీ ఆల్పైన్ కోస్టర్కి వచ్చేసాము. ఈ కోస్టర్ కూడా మనం ఏంటి అంటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా బిల్ వెనక మనకు 50% 100% ఆఫర్ ఉంటుంది లోకల్ రైడ్స్లో. సో ప్లీజ్ కీప్ అన్ ఐ ఆన్ దట్. మాకు ఇది కాకుండా వేరే రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఇంకొక ఆల్పైన్ కోస్టర్లో మాకు ఫ్రీగా వచ్చిందనమాట రైడ్. ఒకరు ఫ్రీగా రైడ్ చేయొచ్చు అండ్ ఇంకొకరు పే చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది. లక్కీ నేను తీసుకొని వెళ్ళానమాట ఈసారి, ఎందుకంటే నాకు కొంచెం కోస్టర్స్ అంటే నాకు కొంచెం భయం అనమాట. ఓకే, లక్కీ ఉంటే కొంచెం మంచిగా ఉంటుంది, ఎంజాయ్ చేస్తానని చెప్పి మేము వెళ్ళాము. ఇది డే 2 మేము వెళ్ళాము అండ్ డే 4 మళ్ళీ వెళ్ళాము అనమాట. ఇంకొక కోస్టర్కి వెళ్ళాము. అది చాలా బాగుండింది. అది మేము రెస్టారెంట్లో బిల్ తీసుకున్న తర్వాత ఆ బిల్ వెనుక ఒకరికి ఫ్రీ పాస్ ఉండింది అండ్ ఇంకొక పాస్ లక్కీ కొనుక్కొని నవీన్ లక్కీ వెళ్ళారు. ఈ కోస్టర్ అయితే కనుక కొంచెం చిన్నది. ఇందాక చూపించిన ఆల్పైన్ కోస్టర్ అయితే అది చాలా పెద్దది. ఈజీగా 6 to 8 minutes పడుతుంది. నేను కొంచెం స్లోగా వెళ్ళాను, బట్ లక్కీకి ఇది బాగా నచ్చిందంట. మళ్ళీ అందుకని రెండోసారి కూడా వెళ్ళాడు. నేనైతే వెళ్ళలేదు, ఇంకా ఆ రోజు ఎలాగో వెళ్ళిపోతున్నా అని. సో మీరు రెస్టారెంట్కి వెళ్తే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఖచ్చితంగా కూపన్ కోడ్స్, ఆఫర్స్ బిల్ వెనుక చూడడం మర్చిపోవద్దు. అండ్ సేవ్ ద బిల్స్ టు సేవ్ యువర్ మనీ. I think you should be fine now. Okay, have fun. Right, once you get to the guard check, you're gonna push the ball all the way down, honey. Okay, have fun. Okay, you're gonna push this leg over here. Push this leg over here so we can get him strapped in. Yeah. Okay. Your strap's on the left hand side of you. Okay. మనం అనుకున్నంత భయంకరంగా అయితే ఉండదు. ఆబ్వియస్లీ కొంచెం పానిక్ అవుతాం, బట్ ఇట్స్ ఎ మస్ట్ విజిట్ ప్లేస్ అండ్ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ట్రస్ట్ మీ. లక్కీ బాయ్. ఈ రైడ్ అయితే నాకు తెలిసి ఒక 4 to 5 minutes కూడా పట్టలేదు, చాలా క్విక్గా వచ్చేసారు. ఆల్పైన్ది 8 minutes రైడ్, బట్ ఐ టుక్ అట్లీస్ట్ క్లోజ్ టు 10 minutes తీసుకున్నాను. చాలా స్లోగా వెళ్ళాను, అంటే బాగా టర్న్స్ ఉండే అనమాట, షార్ప్ టర్న్స్. అక్కడ లక్కీ కొంచెం పానిక్ అవుతాడేమో అని నేను కొంచెం చాలా స్లోగా వెళ్ళాను. బట్ ఇదేంటి అంటే ఇద్దరు కిడ్స్తో, ఐ మీన్ ఒక కిడ్ ఒక పేరెంట్ అకంపెనీ అయ్యి వెళ్ళొచ్చు. అండ్ ద చైల్డ్ షుడ్ బి మోర్ దెన్ 3 or 4 years అనుకుంటున్నాను నేనైతే. అండ్ ఏ ప్రైస్ ఎక్కడ టచ్ చేసినా కూడా మనకు $20 $30 తక్కువ ఏ రైడ్ లేదు. సో అదనమాట ఈ డే 2 మేము కవర్ చేసింది గ్యాట్లిన్బర్గ్లో. అండ్ ఈ రైడ్స్ అన్నిటికీ కూడా బిఫోర్ 12 వెళ్తే మనకు కొంచెం ఖాళీగా ఉంటుంది. అండ్ లంచ్ తర్వాత మళ్ళీ 3 నుంచి భయంకరంగా ఉంటారు, ఎందుకంటే కొంచెం ఎండ తగ్గుతూ ఉంటుంది కదా, జనాలు ఫుల్గా ఉంటారు. సో ప్రిఫర్ ఇన్ ద డే టైమ్ ఇట్ సెల్ఫ్. సో అలా జరిగిందనమాట. అవి అండ్ ఆల్పైన్ కోస్టర్ చూసేసుకొని మేము మళ్ళీ డే 2 జస్ట్ ఊరికి అలా ఊర్లో అంతా కూడా ఒకసారి రౌండ్ వేద్దామని చెప్పి వెళ్ళాం. చాలా చిన్న ఊరు, మనకి ఇదే కైండ్ ఆఫ్ చిన్న విలేజ్ అంత ఉంటుంది. అండ్ ఎవ్రీ డే ఈవినింగ్ అయ్యేటప్పటికి బీభత్సంగా వర్షం పడిపోద్ది. పైన క్లౌడ్స్ చూడండి నా వెనక ఎలా ఉన్నాయో. అండ్ అసలు నిద్ర లేదు, భయంకరంగా తిరిగేస్తూ ఉన్నాం కదా 1 week ట్రావెల్ అవ్వడంతో. అండ్ ఇక్కడ నుంచి మేము నియర్ బై తీసుకున్నాం కాబట్టి సూపర్ 8 అనే హోటల్ తీసుకున్నాం స్టేకి. సో డీసెంట్గానే ఉంది, 3 to 4 people ఉండడానికి ఫైన్. బట్ ఇంకా మనం ఏంటి అంటే వచ్చిన ట్రావెల్ పర్పస్ చూసుకొని తినేసి ఖచ్చితంగా వెళ్ళిపోవాలి కాబట్టి అలా చిన్నది తీసుకున్నాము. అండ్ కన్వీనియంట్గా ఉంది, అన్నిటికి దగ్గరగా కూడా, కొంచెం వాకబుల్. అండ్ రూమ్కి వచ్చేసి నేను ఒక పూట బయట తింటే 2 పూటల ఇంట్లో తినేటట్టు చేసుకున్నాను అనమాట. అండ్ పొటాటో
పొటాటో కర్రీ, వైట్ రైస్ చేసుకున్నాను చక్కగా తినేసి. అండ్ యోగర్ట్ కొనుక్కున్నాం కాబట్టి అది కూడా తినేసేసాం అనమాట. తినేసి ప్రశాంతంగా పడుకున్నాము. అండ్ నాకు తెలిసి ఇలా చక్కగా 2 సార్లు రూమ్లో కుక్ చేసుకొని ఒకసారి బయట తింటే మనకు స్టమక్ బాగుంటుంది అండ్ హెల్త్ అప్సెట్ అవ్వదు. ఆబ్వియస్లీ ట్రావెల్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మనీ కూడా సేవ్ అవుతుంది అనమాట. వేడిగా అంతా బయట తిరిగేసి వచ్చి బీభత్సంగా వర్షం పడుతూ అంత చలిలో ఇలా వేడివేడిగా తింటే హాయిగా అనిపించింది. సో ఇంకా సూపర్ ఎయిట్ ఇలాంటివి చాలా మనకి అక్కడ ఉంటాయి. జస్ట్ మీరు వెళ్ళి ఆ రోజుకి ఎంత అవుతుందని ఆన్ ద స్పాట్ కూడా చూసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్లో ముందు రోజు చూసుకోండి. కొన్నిసార్లు ప్రైజెస్ వేరీ అవుతూ ఉంటాయి, డిపెండ్స్ అపాన్ ద డేస్. ఫ్రైడే, సాటర్డే, సండే కొంచెం చాలా ఎక్కువే ఉంటుంది. మండే టు థర్స్డే మాత్రం కొంచెం డీసెంట్గా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి హోటల్ స్టేస్ అన్నిటికీ అనమాట. సో అదండి డే 2 గ్యాట్లిన్బర్గ్లో మేము ఎక్కడ తిరిగామని. సో డే 3 ఇట్స్ గోయింగ్ టు బి అన్ అమేజింగ్ వీడియో. సో ప్లీజ్ వెయిట్ ఫర్ దట్. ఐల్ ట్రై టు అప్లోడ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మరి ఈ వీడియో నచ్చిందా? అయితే వెంటనే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాచింగ్ వీడియో. ఇట్లు మీ రాజీ అమ్మ జర్నీ. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. స్టే ట్యూన్ ఫర్ దట్.